ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ షర్మిల ఎంట్రీతో జగన్ స్పీడ్ తగ్గనుందా? వైసీపీ ఫ్యాన్కు రెగ్యులేటర్ బిగించిందా కాంగ్రెస్ పార్టీ అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది. వైఎస్ షర్మిల ఎంట్రీతో ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన కాంగ్రెస్ నేతలు, రాజశేఖర రెడ్డి అభిమానులు ఇప్పటికే వైసీపీలో కొంత అసంతృప్తితో వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ వైఎస్ షర్మిల వెంట నడిచే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి అటు ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఆయన స్వయంగా ప్రకటించారు. ఆయన వైఎస్ జగన్కు కడుగట్టిన అనుచరుడిగా ఆయన ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున అనేక కేసులు టీడీపీ నేతలపైన, ఇతర పార్టీ నేతలపైన వేశారు. కానీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఇప్పుడు తాను షర్మిల వెంట నడుస్తానంటూ ఆయన ఇప్పటికే ప్రకటించున్నారు. ఇట్లా అసంతృప్తితో ఉన్న నేతలందరూ కూడా మరో దారి లేక వైసీపీలోనే కొనసాగుతున్నారు. వాళ్ళందరికీ కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడంతో వాళ్ళందరికీ కూడా మరో ప్లాట్ఫామ్ దొరికినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఆ పార్టీలో ఇమ్మడలేని నేతలందరూ కూడా వైఎస్ షర్మిల వెంట నడిచే అవకాశం కనపడుతుంది. దాంతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి కొంత అభిమానులు కానీ అటు కార్యకర్తలు కొంతవైపు పక్కదారి పట్టే అవకాశం అయితే కనపడుతుంది. దీన్ని షర్మిల ఎంట్రీని ఎలాగైనా అడ్డుకోవాలని రకరకాలుగా ప్రయత్నించారన్న వార్తల్ని మనం విన్నాం. అటు షర్మిల వద్దకు అటు ఏపీలో రాజకీయాలు చేయవద్దు అంటూ వేరే లీడర్లను ఆమె వద్దకు రాయబారాన్ని పంపారు. కానీ ఆ రాయబారాలకు ఎక్కడా కూడా షర్మిల అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇప్పుడు పీసీసీ పగ్గాలు కూడా చేపట్టింది. రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆమె ముందు నుండి నడిపించబోతుంది. కానీ ఇదంతా కూడా అటు జగన్మోహన్ రెడ్డికి చిక్కులు తప్పవనే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ముప్పేట దాడి అటు జగన్మోహన్ రెడ్డి పైన ప్రారంభమైంది. ఒక పక్క అంగన్వాడీలు కావచ్చు, రకరకాల ప్రభుత్వ సంస్థల కార్మికులందరూ కూడా సమ్మె బాట పట్టారు. ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంది. మరోపక్క అటు సొంత పార్టీలో నేతలందరూ కూడా అసంతృప్తి గళాలు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాటకు ఎదురు చెప్పని నేతలందరూ కూడా వాళ్ళు ఎదురు తిరుగుతూ ఉన్నారు. మొన్న మనం చూసాం కాపు రామచంద్రారెడ్డి, ఆయన కూడా కడుగట్టిన జగన్ అభిమాని, జగన్ అనుచరుడు. ఆయన ఇంకోసారి ఇటువైపు కూడా రానంటూ సెల్యూట్ చేసి మరి వెళ్ళిపోయేంత దూరం అటు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా వచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్గా కనిపించేది షర్మిల ఉన్న కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఆమె ఆ లెగసీని కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె వైపు వచ్చే అవకాశం కనపడుతుంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత నష్టం చేకూరుస్తుంది. మరోపక్క అటు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీకి దళితులు, క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా గట్టి ఓటర్లుగా ఉన్నారు. వాళ్ళ బలం అటు వైసీపీకి వాళ్ళే బలంగా ఉన్నారు. కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీతో అదంతా కూడా కొంత పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రదర్ అనిల్, షర్మిల భర్త, ఆయన క్రిస్టియన్ ఎవాంజలిస్ట్గా ఉన్నారు. ఆయన క్రీస్తు బోధనలన్నీ చేస్తూ ఉంటారు. ఆ క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వాళ్ళలో ఆయనకు మంచి పేరుంది. దాంతో క్రిస్టియన్లు, దళితులందరూ కూడా ఇటు వైఎస్ షర్మిల ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ వైపు వాళ్ళందరూ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అట్లనే 2019లో అటు జగన్కు షర్మిల కావచ్చు, బ్రదర్ అనిల్ చాలా బాసటగా నిలిచారు. ఆయన అధికారంలో రావడానికి తీవ్రంగా కృషి చేశారు. బ్రదర్ అనిల్ క్రిస్టియన్ సంఘాలతో పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. అటు ఆ ఓట్లన్నీ కూడా జగన్కు వెళ్ళేలా చేశారు. దాంతో జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో అటు పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 151 సీట్ల అటు వైసీపీ గెలుచుకుంది. కానీ ఈసారి వచ్చేసరికి అటు బ్రదర్ అనిల్ ప్రభావంతో అటు క్రిస్టియన్లందరూ కూడా అటు షర్మిల వైపు మొగ్గు చూపే అవకాశం అయితే కనపడుతుంది. మరోపక్క ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పైన అటు టీడీపీ కావచ్చు, ఇతర పార్టీల నేతలు, విపక్ష పార్టీ నేతలన్నీ కూడా ఒక విమర్శ చేస్తున్నాయి. అది వ్యక్తిగత విమర్శ కావచ్చు, అయినప్పటికీ కూడా అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సొంత చెల్లిని, తల్లిని గెంటి వేశారంటూ అటు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అటు స్వయంగా అటు షర్మిల కూడా తన దగ్గర వాళ్ళతోనే అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని ఆమె బయటపెట్టింది. తనకు రాజకీయంగా తనకు ఎదగాలనున్నా తనను తొక్కి పెట్టేశాడు, తనను రాజకీయంగా అన్న ఎదగనీయలేదు అనే బాధను తన దగ్గర వాళ్ళ దగ్గర వెలిబుచ్చారు. దానిలో భాగంగానే ఇక్కడ తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని
వైఎస్ఆర్టీపీని స్థాపించారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ వైఎస్ఆర్టీపీని అక్కడ విలీనం చేసేశారు. ఇప్పుడు ఆమె కనీసం ఈ గడిచిన కొన్నేళ్లలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి కనీసం ఎదురు కూడా ఇద్దరు ఎడముఖం పెడముఖంగానే వచ్చారు. తండ్రి జయంతికి కానీ వర్ధంతికి కానీ కూడా ఎప్పుడు కూడా కలుసుకోలేదు. కానీ షర్మిల మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత తానే స్వయంగా వెళ్ళి తన కొడుకు వెడ్డింగ్ కార్డుని జగన్మోహన్ రెడ్డికి ఆమె ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి చెల్లిని ఎలా రిసీవ్ చేసుకున్నాడు, ఎలా ఫేస్ చేశాడు, ఇవన్నీ కూడా ఏవి బయటికి రాలేదు. కేవలం ఆమె వెళ్ళింది, వెడ్డింగ్ కార్డు ఇచ్చింది, వచ్చేసింది. కానీ ఒకవేళ తనకు టైం ఇవ్వకుంటే బయట ఉన్న సెక్యూరిటీ గార్డులకి ఆ వెడ్డింగ్ కార్డు ఇచ్చి వస్తాను అని చెప్పడంతోనే భయపడి జగన్మోహన్ రెడ్డి ఆ టైం ఇచ్చారు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఒక విషయం చూస్తే షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వెడ్డింగ్ కార్డ్ని అనేక మందికి ఇచ్చారు, అనేక మంది నేతలకు ఇస్తూ ఉన్నారు. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వీళ్ళందరికీ ఇచ్చారు. వీళ్ళందరినీ కలిసినప్పుడు ఆమె ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ చూపించారు. కానీ జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు అసలు ఎటువంటి ఫోటో కూడా బయటికి రాలేదు. అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి కలిశాడా, లేకుంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఎవరైనా తీసుకున్నారా అంటే కూడా అది కూడా ఎవరికీ తెలియదు. అటు షర్మిల చెప్పాలి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అంతగా వాళ్ళ మధ్య ఆ దూరం పెరిగిపోయింది. కరెక్ట్గా ఈ దూరాన్ని క్యాష్ చేసుకునేందుకే ఇప్పుడు షర్మిలను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. ఖచ్చితంగా షర్మిల వెంట అటు బ్రదర్ అనిల్, ఆమె భర్త ఆయన కూడా ఉన్నారు. క్రిస్టియన్లలో, దళితుల్లో బ్రదర్ అనిల్కు మంచి పట్టు ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా, ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మల్లుతాయి. మరోపక్క సొంత చెల్లిని, తల్లిని బయటికి గెంటేశారు. కష్టాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు లిటరల్లీ ఫైట్ చేశారు. రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేశారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ అంతా పాదయాత్ర చేసింది. తల్లి విజయమ్మ, ఆమె ఎప్పుడు రాజకీయాల్లో రాని వైఎస్ విజయ, ఆమె కూడా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తన కుమారుణ్ణి గెలిపించాలి, తన కుమారుణ్ణి గెలిపిస్తే రాజన్న రాజ్యం వస్తుంది అంటూ చెప్పారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళెవ్వరూ కూడా ఎక్కడా కనపడలేదు. ఇదే అస్త్రాన్ని అటు షర్మిల క్యాష్ చేసుకుంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తనను రాజకీయంగా అనగదొక్కాలని చూశారు. కానీ తాను బయటికి వచ్చాను, ఇప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కూడా తన వెంట నడిచి రావాలని కనుక ఆమె చెప్తే ఖచ్చితంగా ఇప్పటికే వైసీపీలో అసంతృప్తిలో ఉన్న నేతలందరూ కూడా అటు వైఎస్ షర్మిల వైపు నడిచే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత ప్రతికూల అంశాలుగానే మనం భావించాల్సి వస్తుంది. ఇప్పటికే ఓ పక్క అటు చంద్రబాబు నాయుడు, జనసేన కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా గద్దె దించడానికి ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడ పార్టీ పూర్తిగా అడుగంటిపోయింది, పార్టీ కార్యకర్తలే లేరు, పార్టీ పూర్తిగా బలహీన పడిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా షర్మిలను తీసుకొచ్చి పీసీసీ పగ్గాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి ఎదురు నిలబెట్టింది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఇవన్నీ కూడా జగన్కు ప్రతికూల అంశాలుగా మారే అవకాశం ఉంది. జగన్ గిరా తిరుగుతుంది, ఫ్యాను స్పీడ్గా తిరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తామే అధికారంలోకి వస్తామంటూ చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ రెగ్యులేటర్ బిగించింది. ఫ్యాన్ స్పీడ్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం షర్మిలతో చేస్తుంది. ఖచ్చితంగా ఇది జగన్కు ఎఫెక్ట్ పడుతుంది. మరి ఈ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలను ఏ రకంగా ఎదుర్కొంటారు? ఆమె వైపు అసంతృప్తి నేతలు వెళ్లకుండా రాజశేఖర రెడ్డి అభిమానులు, రాజశేఖర రెడ్డి లెగసీ తీసుకుంది, రాజకీయ వారసత్వం తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి. అందుకే అందరూ కూడా ఆయన వెంట నడిచారు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచారు. ఇప్పుడు కొంత అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ షర్మిల వైపు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది. వీటిలన్నింటినీ, గ్యాప్స్నన్నింటినీ జగన్ ఎలా పూడుస్తారు, అటు చెల్లెతో ఎలా తలపడతారు, చెల్లె అన్నను ఎలా ఎదుర్కొంటుంది, ఇవన్నీ కూడా కొంత ఆసక్తికరంగా మారాయి. మొత్తం మీద అటు వైఎస్ షర్మిలను ఏపీసీసీ చీఫ్గా చేయడంతో జగన్కు మాత్రం ఒక రకంగా చెక్ పెట్టినట్టుగానే భావించాల్సి ఉంటుంది. చూడాలి జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన రాజకీయ వ్యూహాలను పన్నుతారు, అటు ఐపాక్ ఏ రకంగా ఈయనను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కిస్తుంది, నిజంగానే మరోసారి అధికారంలోకి వస్తారా, లేకుంటే జగన్ ఓటమికి జగన్ వదిలిన బాణం షర్మిలనే కారణమవుతుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది.